అగ్ని పరీక్ష. ఒక కామన్ మ్యాన్ హౌస్లోకి డైరెక్ట్గా వెళితే అక్కడ పెద్ద నోరు వేసుకొని సెలబ్రిటీలు వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు, వాళ్ళకి ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్షకి లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి బిగ్ బాస్ హౌస్లో జరిగేటట్టు, బికాస్ దే వాంట్ టు గో టు బిగ్ బాస్ హౌస్. ప్లస్ మీ అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం లేయర్స్ చూపిస్తే మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో అరుపులు కేకలు ద్వారా హౌస్లో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం కాబట్టి అది అంతే. దాని వరకు మాత్రమే, దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది, అది మాత్రమే. అంతేగాని ఊరు నుంచి వచ్చామన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు చులకనని, పల్లెటూరు వాళ్ళందరూ ఫీల్ అయ్యారని ఫీల్ అయితే సారీ, కానీ నా ఉద్దేశం అది కాదు. పల్లెటూరు అనలేదు నేను, ఊరు నుంచి వచ్చామన్నా. ఏ ఊరైనా ఊరే, ఓకే, సంజాయిషి చెప్పుకోవట్లేదు. బట్ ఈ లౌడ్ మ్యూజిక్ కొంచెం అనవసరం ఏమో, అంత కోపం నా మీద అనేది నా ఫీలింగ్. ఓకే, మీ కోపం మీద కానీ ఏమి కాదు దానివల్ల. ఇట్స్ ఎ షో అండ్ సమ్ థింగ్స్ చేయాల్సి వచ్చినాయి ఆ షోలో, చేసాం అంతే. ప్లీజ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో. థ్యాంక్స్. చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం, కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది, అలా ఏం లేదు. ఓకే, ఒక విషయం చెప్తాను. 70 మంది సెలెక్షన్ అయినా ఒక రూమ్ వేసి 70 మందిని ఎంటర్టైన్ చేశాను. ఆ 70 మంది నన్ను చూసి చాలా ఇంప్రెసర్స్, చాలా నాకని ఒక టాలెంట్ ఉంది, నాకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. నేను కొత్త వాళ్ళని చూశాను. వాళ్ళ 70 మందిని నేను 2 days ఎంటర్టైన్మెంట్ చేశా. వాళ్ళు ఏమన్నా తెలుసా, అబ్బాయి ఏం నాలెడ్జ్ వాళ్ళనిది, ఇన్ని రోజులు ఒక్కొక్కరి గురించి ఏం చెప్పావు, నువ్వు ఒక్క రోజులో మా గురించి ఎలా గమనించావని అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫుల్ నవ్వుకును. నువ్వు పక్క సెలెక్షన్ అవుతావు, నువ్వు పక్క వెళ్తావు వాళ్ళు అని ఎంతో సపోర్ట్ చేసినావు. ఆ 70 మంది పిలిచి అడగండి, ఇప్పుడు జీడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి, ఉప్పల్ వాళ్ళు ఏమైనా వల్గర్గా మాట్లాడారా, మన దగ్గర వల్గర్ చేశాడా, లేక ఏమన్నాడా. ఉప్పై బాల్ వల్ల ఆ రూమ్లో మాకు ఇబ్బంది అయింది, ఇలా చేశాడు అలా చేశాడు, ఒక్కరిని చెప్పియండి సార్. నేను ఎవరైనా బాధ పెట్టి ఉంటే, ఎవరైనా నేను వల్గర్గా మాట్లాడినట్టుంటే నా వల్గర్ వీడియోలకు అంతమంది నాకు ఫీడ్ అయ్యాడు, అంతమంది నాతో ఉండరు కదండి నా పక్కన. అందరూ బాలు అని ఎంతమంది ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా, ఎలా మాట్లాడతారండి నా గురించి, ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. నవదీప్ నిజంగా చెప్తున్నా, చాలా బాధపడుతున్నా వానే మాటలకు. హాయ్ అండి, నమస్తే, నేను ఉప్పల్ బాల్ అండి. బిందు మాధురి గారు, నవదీప్ గడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, నాకు నవదీప్ వాళ్ళ గ్రీన్ ఏనికో తోడు నువ్వు ఇవ్వకుండా చేసినావు, నీలాగా డ్రగ్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ తిరగలేదు, నేను నీలాగా నేరాలు చేయలేదు, నువ్వేం మాట్లాడుతున్నావు నవదీప్? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పడతారనుకున్నావా? అంటే పేదవాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేదు, 2 రోజులు కుక్కలు అరుస్తారు ఇన్స్టాగ్రామ్లో, అంతేలే అయిపోతుంది ఏముంది అని మీరు అనుకుంటున్నారు. అస్సలు నేను వదిలిపెట్టిన విషయం నవ్వుతాను. నవదీప్ గారు ఒక విషయం చెప్తున్నాను, నీ పైన కేసు ఫైల్ చేసేంత రైట్స్ నాకు ఉన్నాయి. అండ్ బిందు మాధురి ఇద్దరి మీద కేసు పెట్టగలుగుతా పక్క. ఎందుకంటే నన్ను ఇంత అవమానించినందుకు నా ఇజ్జత నన్ను ఫేమ్ కోసం వాడుకుంటూ ఫోన్లు తీసుకుని 3 రోజులు పిలిపించుకుని ఒక రూమ్ లేసి మళ్ళీ నైట్ 12 గంటల వరకు కుక్కలాగా వాడుకుని మా ఫేమ్ అంతా అవసరానికి నన్ను స్టేజ్ మీద పిలిపించి నా ఇష్టం ఉన్న మాట నీ వీడియోలు వీడు ఉంటే నువ్వు సమాజానికి ఏం ఉపయోగపడవు ఫస్ట్ చెప్పాలి నాకు. సమాజానికి నువ్వేం చేసావు అసలు? నువ్వు ఒక్కడైనా చేసావు సమాజానికి? నేను చేశాను, 100 చేశాను. అంటే మాలాంటి పేదలు మేము బిగ్ బాస్కి వెళ్ళొద్దా, షూటింగ్ చేసుకోదా, మేము రూపాయి ఇండస్ట్రీ వల్ల నేను రూపాయి తింటున్నాండి. ఈరోజు ఇండస్ట్రీ నుంచి నేను రూపాయి తింటున్నా అంటే వెళ్ళొద్దా నేను ఎక్కడికి? ఇంకా టు బి ఫ్రాంక్, ఇప్పటి వరకు ఉప్పల్ బాలు గురించి చాలా మంది చాలా వీడియోస్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బాగుంది, వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా చెప్పాలంటే నాకు ఉప్పల్ బాలు పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఇప్పుడు నేను అగ్ని పరీక్ష అనేది చాలా క్లియర్గా చూస్తున్నాను అండి. ఓపెన్గా చెప్పంటే ఇప్పుడే నేను చూస్తున్నాను. ఉప్పల్ బాలుకి అయితే అన్యాయం జరిగింది. ఎందుకు అంటే వాడికి అసలు ఏ టాస్క్ ఇవ్వలేదు, అసలు ఏం చెప్పలేదు. వాడు ఏదో మాట్లాడాడని అంటే పాపం వాడికి తెలియదండి.
అంత అవగాహన లేదు. అందరిలాగా చదువుకున్న వ్యక్తి కాదు, అందరిలాగా ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి కాదు. హిస్ జస్ట్ నార్మల్ పర్సన్. బట్ వాడికి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక అక్క అంటే అక్క, ఒక వదిన అంటే వదిన. వాడి ప్రవర్తన వేరు, వాడు చూపించే ప్రేమ వేరండి. అది నేను పర్సనల్గా చూశాను. అక్కగా నా ఇంటికి వచ్చి భోజనం తిన్న ఉప్పల బాలుకి ఎప్పటికీ నేను సపోర్ట్గా ఉంటా. ఉప్పల బాలుని నిజంగా చెప్తున్నా, రిజెక్ట్ చేసి చాలా తప్పు చేశారు. ఫస్ట్ నేను ఇప్పుడు చూసి ఉప్పల బాలుకి మేమందరం సపోర్ట్ ఉన్నామండి. ఎందుకంటే తన పబ్లిక్ లైఫ్ వేరు, ప్రైవేట్ లైఫ్ వేరు. నేను కూడా ఉన్నా ఉప్పల బాలుతో పాటు. మీరు ఈ ఇయర్ వాడిని తీసుకోకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక టైంలో వాడికి మాట్లాడడం లాజిక్లు లేకపోతే ఇవన్నీ తెలియదండి. వాడు చాలా జెన్యూన్ అండ్ ప్యూర్ పర్సన్. అర్థం చేసుకోండి ప్లీజ్. మా ఫ్రెండ్ ఉప్పల బాలుని బిగ్ బాస్లోకి తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఆయన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే సరిపోయేది కదా. అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి ఇంతగా అవమానించాలా? మీరు అసలు మనుషులేనా? ఒక జడ్జి అడుగుతుంది, నువ్వు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని. ట్రాన్స్జెండర్ అయితే తీసుకోరా? గతంలో బిగ్ బాస్లోకి ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని తీసుకున్నారు కదా. లక్ష్మీనారాయణ త్రిపాఠి ముంబై కావచ్చు, నీతు బెంగళూరు కావచ్చు, ఇక్కడ మన ఆంధ్రాలో తమన్నా సింహాద్రి, ప్రియాంక సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని తీసుకున్నారు. ఇంకో జడ్జి అంటాడు, ఉప్పల బాలుని బిగ్ బాస్లోకి పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అంటున్నావు. మరి నువ్వు డ్రగ్స్ కేసులో బుక్ అయిపోయినావు. నేను నాగార్జున జడ్జ్ చేశాడు అగ్ని పరీక్షకి. మరి నాగార్జున ఏం మెసేజ్ ఇచ్చినట్టు సభ్య సమాజానికి అని నేను అడుగుతున్నాను. ఉప్పల బాలుకు ఫ్యాన్స్ లేరంట. మీకేమైనా కళ్ళు దొబ్బునాయా? చెవులు పోయినాయా? అక్కడున్న యాంకరు, స్టార్ యాంకరు శ్రీముఖి గారే చెప్పారు కదా, నేను ఉప్పల బాలుకి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. మరి గతంలో ఇదే బిగ్ బాస్ దరిద్ర కొట్టు మొఖాలు తీసుకుంది కదా. సొసైటీని చెడగొట్టే వ్యక్తుల్ని బిగ్ బాస్లోకి తీసుకుంది. 1-2 పేర్లే నేను తీసుకుంటాను. పోర్న్ స్టార్ సన్నీ లియోని ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్లోకి? ఆమె చేసిన వీడియోస్ అన్నీ కూడాను మన ఇండియన్ కల్చర్కి ఎగ్నెస్టే కదా. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎంతమందిని మీరు తీసుకున్నారు? ఆన్సర్ చెప్పండి నాకు. ఉప్పల బాలు ఏదో బ్రతుకు తెరువు కోసం అట్లా వీడియోస్ చేశాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు, బ్రతుకు తెరువు కోసం నేను ఇట్లాంటి వీడియోస్ చేశానని. మీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, మీలాగా డ్రగ్స్ కేసుల్లో బుక్ అయిపోలేదు, మీలాగా ఫోన్ వీడియోస్ కూడా చేయలేదు. ఉప్పల బాలుకి ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మొబైల్లో కాల్స్ వస్తుంటాయి, రిసీవ్ చేసుకునేది నేనే. నాకు ఆ విషయం తెలుసు. ఉప్పల బాలుకి ఎన్నోసార్లు చెప్పాను, ఉప్పల బాలు యు ఆర్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్. ఉప్పల బాలు వీడియోస్ చేస్తూ తను బ్రతుకుతాడు. అలాగే 4-5 ఫ్యామిలీస్ని, వాళ్ళ మమ్మీకి ఒక ఇంట్లో పెట్టాడు, వాళ్ళ అక్క ఒక ఇంట్లో పెట్టాడు, వాళ్ళ చెల్లిని ఒక ఇంట్లో పెట్టాడు, వాళ్ళ అన్నయ్యని ఒక ఇంట్లో పెట్టాడు. ఇన్ని ఫ్యామిలీస్ని రన్ చేస్తున్నాడు. నిజంగా షేమ్ ఆన్ యూ బిగ్ బాస్. ఇలాంటి షోలు ఎందుకు పెడుతున్నారు అసలు? నిజంగా బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ప్రజల్ని అవమానించడానిక మీరు ఈ షో పెట్టింది? షేమ్ షేమ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఉప్పల్ బాలు, వీ ఆల్ స్టాండ్ బై యూ. వీ ఆల్ స్టాండ్ బై యువర్ సైడ్. డోంట్ వరీ. నీకు ఇంతకంటే మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. నువ్వు ఇంకా పెద్ద సెలబ్రేట్ అవుతావు. డోంట్ వరీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఉప్పల్ బాలు. అన్ని తెలిసి ఎందుకు పిలుచుకున్నారు? ఒకరి మనసుతో ఆడుకోవద్దు. బాధ పెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. తను చాలా జెన్యున్ క్యాండిడేట్. మేమందరం అనుకున్నాం బిగ్ బాస్ హౌస్లోకి ఉప్పల్ బాలు అడుగు పెడుతున్నాడని. కానీ అంతలోకే నవదీపాన్ని పిచ్చోడా కావాలనే కాంట్రవర్సీ చేసిండు. అప్పుడేగా జనాల్లోకి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎక్కడ చూసినా ఫ్రీ ప్రమోషన్ జరుగుతాయి కదా. చాలా తెలివైన వాళ్ళే వీళ్ళు. టీఆర్పీ రేట్లు పెరగాలి, ఉప్పల్ బాలుని తిట్టాలి. అందుకే కదా ప్లాన్ ప్రకారం ఉప్పల్ బాలుని తిట్టిరు. బిందు మాధవ్ గారు కావాలని నువ్వు ట్రాన్స్జెండర్ అని అడిగింది కూడా అందుకే. గంటకు ఒక వీడియో పోస్ట్ పెడుతుండు. అందరి నోట్ల నుంచి జపం లాగా వచ్చేస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. పక్కడి బంది ప్లాన్ ప్రకారమే ఉప్పల్ బాలుని పిలిపించి
ఉప్పల్ బాలుని ఏడిపిస్తున్నారు. తను సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వట్లే అని తెలుసు, మరి దేనికి పిలిచారు బిగ్ బాస్కి? అంటే మీ అవసరం కోసం, అంతే కదా? మీరు వాడుకొని వదిలేసినందుకు పిలిచారు. అన్నీ తెలుసు మీ ప్లానింగ్స్. ఎందుకంటే నిన్న మొన్న ఎవరు బిగ్ బాస్ గురించే మాట్లాడుకోలేదు. ఇప్పుడు అందరు బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి. మంచి ప్రమోషన్ చేసే వాళ్ళు దొరికిరు, బక్రాలు మీకు అందరికి. కామన్ పీపుల్స్ కి అవకాశం ఇస్తా అని చెప్పి అందరితో కాంట్రవర్సీ చేయించుకుంటా అందరిని గెలికి బయటకు వదిలేసిరు. వీళ్ళు అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ బిగ్ బాస్ గురించి ప్రమోషన్ చేస్తారు, ఫ్రీ ప్రమోషన్. దానికోసమే. నవదీప్ తెలియదా ఎవరితో ఎలా మాట్లాడాలో? అన్నీ తెలుసు. కాకపోతే ఇది స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. వాళ్ళ మైండ్లో ముందే తెలుసు కదా ఎవరిని సెలెక్ట్ చేయాలి, బిగ్ బాస్లో ఎవరికి పంపించాలని. వాళ్ళని పిలుచుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళని పిలుచుకుంటే ఎవరు దేకరి షోని. అందుకే ఇంత కాంట్రవర్సీ చేసి సీన్ సితారీ చేసి ఉప్పల్ బాల్ని కంటతడి పెట్టించి ఏడిపిస్తున్నాయి కదా. అందరూ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటారు, బిగ్ బాస్ అని బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటారు. చాలా తెలివైన వాళ్ళు చేసే పని ఇది. ఓకేనా? సూపర్. కానీ ఒక మనిషిని అంతగానో ఇన్సల్ట్ చెయ్యొద్దు. సపోర్ట్ ఉప్పల్ బాలు. ఐ ఫకింగ్ హేట్ దిస్ బిగ్ బాస్ షో. నేను రెగ్యులర్ గా నా వీడియోస్ లో ఈ విషయం చెప్తూనే ఉంటాను. నలుగురు అమలకల్ని ఒక ఇంట్లో పెట్టేసి పెంట పంచాయతీలో పెడుతుంటారు. ఐ డోంట్ సీ ద పాయింట్ ఆఫ్ దిస్ షో. అయితే నేను ఒక వీడియోలో ఇలానే ఈ షోని క్రిటిసైజ్ చేస్తే కింద ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ చదివిన నేను ఎక్కడికైనా వెళ్ళి దుంకి చచ్చిపోదాం అనుకున్నాను. కామెంట్ ఏంటంటే, బిగ్ బాస్ షో అంతా చండాలంగా ఏమి ఉండదన్నా, దాన్ని చూసి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అని. ఐ డోంట్ నో వాట్ టు సే టు దిస్. అయితే దానికి రిప్లైగా ఇంకో కామెంట్ వచ్చింది. అది చదివిన తర్వాత నాకు మళ్ళీ జీవితం మీద ఆశ చిగురించింది. రిప్లై ఏంటంటే, బిగ్ బాస్ షో చూసి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటా అంటే బురద గుంటలో దుంకి ఈత నేర్చుకుంటా అన్నట్టే అని. సెల్యూట్ మ్యాన్. ఐ మీన్ దే ఆర్ స్టిల్ సమ్ సేన్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన ఉప్పల్ వాళ్ళు బిగ్ బాస్ షోకి వెళ్తే ఆడిషన్కి, లేదు నీ వీడియోస్ అని అశ్లీలంగా ఉంటాయి, యూ డోంట్ బిలాంగ్ హియర్, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నాం అని పంపించేశారంట. ఎందుకంటే అక్కడ అందరూ రాకెట్ సైంటిస్ట్లు వెళ్తారు కదా. ఐ మీన్ పీపుల్ లైక్ ఈ షో ఎంత చండాలమైన పీపుల్ లైక్ ఉప్పల్ వాళ్ళు డిజర్వ్స్ ఎ ఛాన్స్. అట్లీస్ట్ దే క్యాన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్. ఒకటి, మనోడు ఎంత ఈ చిల్లరగా జోక్లు వేసి డాన్స్లు వేసినా ఐ ఫీల్ దర్ ఇస్ ఎ జెన్యూన్ పర్సన్ బిహైండ్ ఇట్ అండ్ ఈస్ ఎ గ్రేట్ ఎంటర్టైనర్. రెండోది, మనోడు చేసేవన్నీ తన ఫ్యామిలీ కోసం చేస్తున్నాడని విన్నాను. ఎ మ్యాన్ గాట్ టు డూ వాట్ ఎ మ్యాన్ గాట్ టు డూ. ఇంకోటి అశ్లీలం అంటామా? ఐ మీన్ 100 కోట్లు పెట్టిన సినిమాల్లోనే, పెద్ద సినిమాల్లోనే, ఐ మీన్ పెద్ద సినిమాల్లోనే అశ్లీలాలు ఉంటాయి. మన వేరే దాంట్లో అయితే సన్నీ లియోన్ తీసుకోవచ్చు, వేరే బిగ్ బాస్. సన్నీ లియోన్ కి మించి మనోడు అశ్లీలంగా చేశాడని అనుకుంటున్నాడు. లేదు, ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం అని చెప్తారా? ఆ విషయం ఓపెన్ గా చెప్పండి. అట్లీస్ట్ దే నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిందంటే, నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకో, పక్కనుంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట, నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంతో అవమానించవాడు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా? నువ్వు వెళ్ళి నువ్వే సంపి 1,00,000 కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా. నన్ను ఎంత అవమానించారో నువ్వు. ఇంకా కొన్ని నిజాలు చెప్తాను గాయస్. అక్కడ ఏమేమి జరిగిందో మీకు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంకా చెప్తాను. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులపోకొనిలాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను ఒక చిల్లర్ వీడియోలు నువ్వు కానీ అవమానించావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో.
నువ్వు డ్రగ్స్లో దొరకలేదా, నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా, ఏం చేసినావు, ఏం జరుగుతుందని. కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు. ఐ గాయ్ షాక్ అయ్యారా, చూసారు కదా నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా అదే ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉన్నా అంటే గ్రీన్ లేకపోతే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా వాళ్ళు అన్నది. నువ్వేం నోట్లు ఏం పెట్టుకున్నావురా నవదీప్గా, తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ వాళ్ళు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా, నువ్వు నీకు ఫ్యాన్స్ ఉన్నారని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నావు. మనసుకు ఫ్యాన్స్ ఉండరా, నీకు ఉండదా, నాకు ఉండదా, ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని గల్లీలో ఒక మంచి ఉంటే, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలామంది గౌరవిస్తారా. అందరికి ఫ్యాన్స్ ఉంటారా, అందులో నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా నన్ను, నీకు ఎక్కడ ఫ్యాన్స్, పిచ్చి ఫ్యాన్స్ అంటావా. సిగ్గుందా నవదీపు, ఏం మాట్లాడుతున్నావురా, నోరుందని వాకు. కానీ నిన్ను మాత్రం ఉండకుండా చూడ చెప్తున్నా నవదీపు, సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే నన్ను అవమానించి.